ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ రోజు మనతో పాటు వాస్తు సాముద్రిక నిపుణులు గోపాలకృష్ణ నాయుడు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ షో. నమస్తే అమ్మా. సార్, చాలా మంది ఇళ్లలో పగిలిన దేవుడి విగ్రహాలు ఉంటూ ఉంటాయి. అంటే వాళ్ళు ఎంతో ఆరాధిస్తూ ఉంటారు. ఆ విగ్రహం కొంచెం పగిలింది కదా అని తీసేయకుండా దేవుడి పటమని ఉంచుతూ ఉంటారు. ఇలా ఉంచడం వల్ల ఇంట్లో ఏమైనా దోషాలు జరిగే అవకాశం ఉందంటారా? ఇక్కడ దేవుడు అనేటువంటిది నా నమ్మకం. ఈ నమ్మకాన్ని మనం ఏర్పరచుకోవడానికి మనకు విగ్రహారాధన మన భారతీయ తత్వంలో ఉంది. విగ్రహారాధన ఎందుకు చేయాలి అంటే మన యొక్క మానసిక స్థితిని స్థిరంగా ఉంచుకోవటానికి, అంటే కేంద్రీకృతం కావటానికి. ఒక చోట మన విగ్రహాన్ని చూస్తూ అంటే తాదాత్మ్యం చెందుతాం మనం. అంటే విగ్రహంలో ఉండేటువంటి భగవంతుడిని మనలో ఊహించుకొని, మనలో ఉన్న శక్తిని ఎదురుగా ఉన్నటువంటి విగ్రహాన్ని మీద మనం మన రూపంలోనే ఉంటాయి విగ్రహాలన్నీ. అంచేత దాన్ని మనం పవిత్రంగా భావించినప్పుడు మనం ఏవైతే ఆ విగ్రహానికి మనం అలంకరణ కానీ, లేకపోతే శరీర అవయవాలన్నీ విగ్రహాల్లో మనం కనుముక్కు తీరు కానీ అన్నిటినీ ఒక ప్రస్ఫుటంగా కనిపించేటట్టు మనం ఏర్పరచుకుని మనం ఆరాధన చేస్తున్నాం అక్కడ. కొంతమంది మనం యాత్రలకు వెళ్ళినప్పుడు, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ విగ్రహాలని కొని తెచ్చుకొని పెట్టుకుంటారు. ఆ మూర్తులు రాతితోటి కానీ లోహంతో కానీ చేస్తారు. అవి ఎప్పుడైతే అవి పగులిచ్చి చిట్లిపోయి, లేకపోతే కాళ్ళు చేతులు ముక్కు లాంటివి విరిగిపోయి ఉన్నాయో, ఒక శరీరాన్ని మనం ధరించినప్పుడు ఈ దీంట్లో ప్రాణము అంటే అన్ని అవయవాలు కరెక్ట్గా ఉంటే ప్రాణం. ఈ ప్రాణం లేనటువంటి దాన్ని దీన్ని ఏం చేస్తాం మనం? ఈ శరీరాన్ని వెంటనే మనం బయటికి తీసుకుపోతాం. అదేవిధంగా విగ్రహం ఎప్పుడైతే పగిలిందో, లేదా దాని యొక్క రూపం విచ్ఛిన్నమైందో, అది ఇంకా ఆరాధనకి పనికిరాదు. ఎందుకనంటే మన యొక్క దృష్టి విక్షేపణ జరుగుతుంది. మనం దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నప్పుడు మన దృష్టి ఎక్కడికి వెళుతుంది? ముక్కు పోయిందనుకోండి, అయ్యో భగవంతుడు ముక్కు లేదు ముక్కు లేదు అలా ఆలోచిస్తాం. లేకపోతే కళ్ళు లేవు, లేకపోతే చెయ్యి విరిగిపోయింది. అంటే మనం అసలు ప్రార్థన చేసేటువంటి విషయంలో రూపాన్ని ఎప్పుడైతే మనం మనసులో పెట్టుకున్నామో, రూపం సవ్యంగా ఉన్నప్పుడే మన యొక్క ప్రార్థన, మన యొక్క మనస్సు కేంద్రీకృతం కావటం. కేంద్రీకృతమైతేనే మనం ఆ ఇంట్లో మనం పూజ చేసుకుని బయటకు వెళ్ళిన తర్వాత మనం చేసే పనులన్నీ కూడా చక్కగా చేయగలుగుతాం. విగ్రహం ఒకటే కాదు, కొంతమంది ఫోటోలు పెట్టుకుంటారు. పగిలిన ఫోటోలు కానీ, ఫ్రేములు ఊడిపోయి ఇరిగిపోయినటువంటి కానీ, కొంతమంది క్యాలెండర్ పెట్టుకుంటాం, అది చిరిగిపోవటం కానీ, కొంతమంది వెలిసిపోతాయి రంగులు లేకుండా. అంటే ఇవన్నీ కూడా మనం శాశ్వతంగా ఇంట్లో ప్రార్థన చేస్తున్నప్పుడు, లేకపోతే దేవాలయాల్లో పెట్టినప్పుడు. కొంతమంది దేవాలయాల్లో పూర్వకాలం కొంతమంది దండయాత్రలు చేసి విగ్రహాలను ధ్వంసం చేశారు. అవి ఎప్పుడైతే ధ్వంసం అయిపోయినాయో ఇంక అక్కడ పూజార్హత పోయింది వాటికి. అంతే కదా, మామూలు రాళ్ళలాగా అయిపోతాయి. అందువలన మన ఇంట్లో ఏదో కారణం చేత పగిలిపోయి ఉంటే, అంటే రాతి విగ్రహాలు కానీ, పాల రాతి విగ్రహాలు కానీ, ఈ గాజు విగ్రహాలు కానీ, ఇతరత్ర గాజు ఫ్రేములు ఉన్నటువంటివి కానీ, ఇవి పగలటం ఉన్నటువంటి జరిగితే దాన్ని మనం వెంటనే తొలగించాలి. తాత్కాలికమైనటువంటి ఆరాధన చేస్తాం మనం. అంటే వినాయక చవితికి, లేదా ఇంట్లో వ్రతాలు నోములు చేసుకున్నటువంటిప్పుడు, బయట దసరాకి, వీటికి తాత్కాలికమైనటువంటి మట్టి విగ్రహాలు కానీ, లేకపోతే ఇంకా ఇతర పదార్థాలు తయారు చేసి పెడతాం. అది మనం అది పెట్టుకున్నప్పుడు ఆవాహన చేస్తాం, పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ నిమజ్జనం చేసేస్తాం. అదేవిధంగా మనం ఇంట్లో మరి పర్మనెంట్గా పెట్టుకుంటాం, ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది పూజా మందిరం అనేటువంటిది. అందువలన పగిలిన విగ్రహాలు పెట్టుకోకూడదు. కొంతమంది ఏం చేస్తున్నారు, ఇప్పుడు మనం అంటే దేవుని తీసుకొచ్చి తలుపు మీద కార్వింగ్ చేసి గుమ్మం మీద పెడతారు. అది ఏ మెటీరియల్ అవనివ్వండి, కొంతకాలానికి చెక్క అయినా లేకపోతే ప్లాస్టిక్ అయినా మనం ఆ తలుపుని తీయటం, ఇలా తొయ్యటం,
దాంట్లో పగుళ్ళు వచ్చి మధ్యలో విచ్ఛిన్నమైపోతుంది. అప్పుడు ఏమవుతుంది, మన దృష్టి విక్షేపణ జరుగుతుంది, ఏకాగ్రత పోతుంది. మనకి దాని వలన అనేక మానసిక సమస్యలు రావడానికి కూడా కారణమవుతుంది. మనం చేసే పనుల్లోను, మాట్లాడే మాటలోను, తీరులోను. అంటే దృష్టి అంతా అటువైపు ఉంటుంది. అంచేత ప్రతినిత్యం మనం భగవంతుడిని ఆరాధన చేస్తూ ఉంటాం మన మనసులో. అంచేత ఉదయం వెళ్ళేటప్పుడు అక్కడ ఆరాధన చేసుకుని వెళ్తాము. ఆఫీస్కి వచ్చేటప్పుడు, మీ స్టూడియోకి వచ్చేటప్పుడు ఇలాగే చేసుకుని వస్తాం. అక్కడ పగిలిపోయిన విగ్రహం ఉంటే అది కూడా వస్తుంది మనకి, మన మనసులో అది కూడా వస్తుంది. అందుచేత మనం ఇళ్లల్లో మనం పూజా మందిరంలో పెట్టుకునేటప్పుడు పగిలిన విగ్రహాలు కానీ, పగిలిన ఫోటోలు కానీ, వెలిసిపోయిన, అంటే మనం కొన్ని రంగులను పెట్టుకుంటాం, దానికి వెలిసిపోయినటువంటి రంగులు కలిగినటువంటి చిత్రపటాలు కానీ, దైవ ఆరాధనకు సంబంధించినటువంటి ఇతర మెటీరియల్ కానీ, ఏమి పగిలినవి కానీ, పాడైనవి కానీ, చెదపట్టినవి కానీ ఏమి ఇంట్లో పెట్టుకోకూడదు. అయితే సార్ పెట్టవద్దని చెప్పారు. అవి ఏం చేయాలి సార్? అంటే పగిలిన విగ్రహాలు ఉంటాయి. దాన్ని ఏం చేయమంటారు? ఏమి చేయవలసిన అవసరం లేదు. మనకి మనసులో ఎలా ఉంటుంది, ఇప్పుడు నిమజ్జనం ఎలా చేస్తున్నాం మనం, వాటిని తీసుకెళ్ళి ఎక్కడో చోట చెరువులోనో, కాలువలోనో, నదిలోనో, సముద్రంలోనో నిమజ్జనం చేసేయటమే. దానికి విపరీతార్థాలు తీసి ఇలాగైతే అలా అయిపోతుందని ఏమీ అనుకోక్కర్లేదు. అంటే పూజ గదిలో నుంచి తీసి అసలు ఇంట్లో కూడా ఉంచడం మంచిది కాదంటారు. ఎక్కడ ఉంచకూడదు. ఇంకా అంటే ఒకవేళ పూజ గదిలో తీసేసి మనం పైన ఎక్కడో కొందరు సన్సైడ్ లో పెట్టేసి ఇంకా ఎప్పుడైతే మనకు ఫీలింగ్ అలా ఉండిపోతుంది, చెత్త సామాన్లో వేసేస్తామా తీసుకెళ్ళి, మన సన్సైడ్ మీద అది కొన్ని చెత్త సామాన్లు పెట్టుకుంటాం. అలా ఓ పక్కన ఏమైనా కొన్ని పటాలు ఎప్పటివో ఉన్నాయి, ఉంచకూడదు. చెదలు పట్టినవి, అవి అలా ఒక ఉండకూడదు. పక్కన ఇంకా ఉండకూడదు. అసలు ఇంట్లోనే ఉంచకూడదు. ఉంచకూడదు. నీళ్ళల్లో అలా నిమజ్జనం చేసేయటమే. అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.